హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషా కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన స్మూత్గా అండ్ డెలిషియస్గా ఉండే క్యారెట్ డిలైట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg క్యారెట్, కార్న్ఫ్లోర్, పంచదార, ఇలాచి. ముందుగా క్యారెట్ని పీల్ తీసుకొని వాటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించాలి. వీటిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, బాగా ఉడికిందో లేదో. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం క్యారెట్ ఎలా ఉడికిందో. చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యారెట్ వాటర్ నుండి శుభ్రంగా వేరు చేసుకొని క్యారెట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఒక వెడల్పాటి ప్యాన్లో వేసుకొని అందులో ఒక 1/2 కప్ పంచదార వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 బౌల్ వాటర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని క్యారెట్లో వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసుకొని మనం ముందుగా ఉడికిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. దీన్ని ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకుందాం. దీనిని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూద్దామండి. ఇది పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు దీని ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుందాం. పీసెస్ కట్ చేసుకున్నాక మీ ఇష్టం షేప్లో చేసుకోవచ్చు అండి. నేను 3 షేప్స్ చేశాను. ఒకటి సర్కిల్, ఒక ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ షేప్స్లో చేసుకున్నాను. ప్లేట్లో కొబ్బరి తురుము తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని అన్ని సైడ్స్ బాగా పట్టేలాగా డిప్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం కదండి. ఎంతో రుచికరమైన క్యారెట్ డిలైట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు మా వంట నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.